బ్రాహ్మణుడు అంటేనే బ్రహ్మజ్ఞానం కలిగినవాడు అని అర్థం. అంటే అతని పుట్టుకలోనే, అతని డిఎన్ఏలోనే బ్రహ్మజ్ఞానం ఉంది. ఇలా బ్రహ్మజ్ఞానం ఉన్న బ్రాహ్మణుడు తన కోసం పరిగెడుతుండగా శంకరాచార్య వాళ్ళు చూసి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిధి కాలే నేనే రక్షత డుట్టుంకరనే అని చెప్పి ఒక బాగా విద్యావంతుడు ప్రతిభావంతుడైన పండితుని గురించి ఈ మాట చెప్పడం జరిగింది. అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణుడు ధనం కోసం పరిగెడుతుంటే ఇంకా సామాన్యమైన జనం ఇంకెటు పరిగెడతారు, అటువైపే పరిగెడతారు. అలాగే ఈ ప్రపంచం దాని చుట్టూనే తిరుగుతుంది, అదే నిజం నమ్ముతుంది, అదే శాశ్వతం అనుకుంటుంది. అసలు తాను ఎందుకు పుట్టాడు, ఎందుకు పెరిగాడు, ఎందుకు పోతున్నాడు, ఈ భూమి ఎవరిదో, ఈ తాను అనుభవిస్తున్న ఈ సంపద అంతా ఎవరి నుంచి వచ్చిందో, చివరికి ఎవరికి చేరుతుందో, ఇవన్నీ ఆలోచించకుండా సంపాదన అనే పరుగులో ప్రతి ఒక్కడు విజయం సాధిస్తూ ముందుకెళ్తున్నాడు. ఒకప్పుడు మనిషి సంపాదించడం కోసం, పడటం కోసం అతన్ని చో అని చెప్పి నెట్టిన వాడే ఈ 60-70 వచ్చిన తర్వాత కూడా ఇంకా సంపాదన కోసం పరిగెడుతుంటే ఇంకా వద్దు, ఇక చాలు, ఆపుమని చెప్పేవాడే లేదు. అలా లేకపోవటం వల్ల తాను చనిపోయే వరకు కూడా ఇంకా సంపాదన మీద ఆశతోనే మనిషి జీవిస్తూ అసలైన తానుకున్న బ్రహ్మజ్ఞానాన్ని మర్చిపోయి మాయలో పడిపోయి ఈ కనిపిస్తున్నటువంటి చరాచరమైన ప్రకృతియే నిజమని నమ్ముకొని తాను వెంట పరిగెడుతున్నాడు ఈ జీవుడు. ఎవరైతే బ్రాహ్మణుడు అంటే అర్థము ఒక్క కులంతోనూ పుట్టడం వల్ల వచ్చినది కాదు, గొప్ప గుణం కలిగిన వాడని అర్థం, గొప్ప జ్ఞానం కలిగిన వాడని అర్థం. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే అతను పరిపూర్ణమైన బ్రాహ్మణుడు అంటారు. కేవలం బ్రాహ్మణత్వం అంటే కులం ఒక ఉన్నత స్థానానికి సంబంధించింది కాదు, అది ఎంతో పవిత్రమైంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి బ్రాహ్మణ పైన ఉంది.